హలో ఎవ్రీవన్. ఈరోజు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి నేర్చుకుందాము. రెండు రకాలుగా అకౌంట్స్ని డివైడ్ చేసిండ్రు: ట్రెడిషనల్ క్లాసిఫికేషన్, మోడర్న్ క్లాసిఫికేషన్. ఈ వీడియోలో మనము ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ గురించి నేర్చుకుందాం. ట్రెడిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ రెండు రకాలు: పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఒక కంపెనీలో ఏదైనా బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ పర్సన్స్ గురించి మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు మనం ఏవైతే రాసుకుంటామంటే వాళ్ళ పేర్లను పర్సనల్ అకౌంట్స్, కంపెనీ పేర్లను పర్సనల్ అకౌంట్స్, ఇట్లా మనం ఈ పర్సనల్ అకౌంట్స్ కిందికి వస్తాయి అన్నమాట. పర్సనల్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి: న్యాచురల్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ అకౌంట్స్, రిప్రజెంటేటివ్ అకౌంట్స్. న్యాచురల్ అకౌంట్స్లో గాడ్ క్రియేటెడ్ పర్సన్స్, మనమందరం గాడ్ క్రియేటెడ్ పర్సన్స్ కాబట్టి మన పేర్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినాయి అంతా కూడా న్యాచురల్ అకౌంట్స్. అట్లా కాకుండా ఆర్టిఫిషియల్ అకౌంట్స్ అంటే ఇవి మనం క్రియేట్ చేసినాయి, కంపెనీస్ కానివ్వండి, బిజినెస్ ఎంటిటీస్ కానివ్వండి. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఇట్లా కంపెనీల పేర్లను మనము బిజినెస్ ట్రాన్సాక్షన్లో అవసరమైనప్పుడు వాటిని పర్సనల్ అకౌంట్స్గా అంటాం. థర్డ్ టైప్ వచ్చేసి ఈ పర్సనల్ అకౌంట్స్లో రిప్రజెంటేటివ్ అకౌంట్స్. రిప్రజెంటేటివ్ అకౌంట్స్లో ప్రీపెయిడ్ రెంట్, శాలరీ డ్యూ, అక్రూడ్ కమిషన్, అంటే ఏదైతే మన కమిషన్ వచ్చిందో ఆ కమిషన్ ఇంకా మన చేయికి రాలేదన్నమాట. అటువంటి వాటిని అన్నిటిని మనము రిప్రజెంటేటివ్ అకౌంట్స్ అంటాం. పర్సనల్ అకౌంట్స్ ప్రకారము మనకు గోల్డెన్ రూల్ వచ్చేసి మనకు అందరికీ తెలిసింది: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదే ఇంపర్సనల్ అకౌంట్స్లో రెండు రకాలు ఉన్నాయి: రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అగైన్ 2 టైప్స్గా డివైడ్ చేసిండ్రు. ఆ రియల్ అకౌంట్స్ అంటే కంపెనీ యొక్క అసెట్స్ అన్నమాట. రియల్ అకౌంట్స్ టాంజబుల్, ఇంటాంజబుల్. టాంజబుల్ అంటే విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్, విచ్ ఈస్ క్రియేటెడ్. మనము ఫర్నిచర్ తయారు చేసిన, ల్యాండ్, బిల్డింగ్ ఇవన్నీ కొనుక్కుంటాం, కంపెనీకి సంబంధించిన అన్నిటిని టాంజబుల్ అకౌంట్ అని అంటాం. ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ. అట్లనే రియల్ అకౌంట్స్లో ఇంటాంజబుల్ అంటే ఒక కంపెనీకి ఉన్న గుడ్ విల్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కంపెనీ యొక్క గుడ్ విల్ అనమాట. ఇవన్నీ రియల్ అకౌంట్స్లో వస్తాయి. రియల్ అకౌంట్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అట్లా ఇంకొకటి వచ్చేసి ఈ ఇంపర్సనల్ అకౌంట్లో సెకండ్ టైప్ వచ్చేసి నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్ కంపెనీకి వచ్చిన రెవెన్యూ, కంపెనీ చేసే ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్లో మనము ఎంట్రీ చేసుకుంటాం. ఇది ఏ రూల్ ప్రకారము? డెబిట్ ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ గెయిన్స్ అండ్ ఇన్కమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.